గురూజీ, ఇల్లందు నుంచి జాహ్నవి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో అండి, నమస్కారం అండి. నమస్కారం అండి జాహ్నవి గారు. ఎవరి గురించి వాళ్ళ తెలుసుకోవాలనుకుంటున్నారు? మమ్మీనండి. నేను మా అమ్మాయి గురించి అడుగుదామని చేశానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తానండి. 22/3/2002 ఆరుద్ర నక్షత్రం. సాయంత్రం 4:12 సాయంత్రం 4:12 ఆరుద్ర నక్షత్రం అండి. సరేనండి, సరిత గారు మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్కారం అండి గురుగారు. నమస్తే అమ్మా. పాప గురించి కనుక్కున్నాను. ఆరిద్ర నక్షత్రము, అవునండి. మిథున రాశిలో జన్మించింది. అవునండి. జాతకం చాలా బాగానే ఉంది తల్లి. గజకేశ్వరి యోగంలో జన్మించింది అమ్మాయి. అవునా అండి? మొండితనం అండి, చెప్పిన మాట అస్సలు వినదండి. అంటే రాహు మహాదశలో జన్మించింది కదా. రాహు అంటే కోపం ఎక్కువ, మొండితనం చాలా, బద్ధకం చాలా. తనేమనుకుంటే అదే జరగాలి. అవునండి, తను ఏదైనా జరిగిపోవాలి. ఇది రాహు దశలో ఎవరు జన్మించినా అలాగే ఉంటారు. మరి కానీ ధైర్యం ఎక్కువ, ధైర్యం ఎక్కువ, పట్టుదల కూడా ఎక్కువ. ఏదైనా అనుకుంటే సాధించే వరకు వదలదన్నమాట జీవితంలో. మంచిదే తల్లి, ప్రాబ్లం లేదు. కానీ చదువులో పూర్తిగా వీక్ అండి, డల్లర్ అండి. అసలు చదువులో చాలా నిజంగా ఈమెకి ఇప్పుడు చూడండి, మీరే చెప్పండి, మీ అమ్మాయి ఇప్పుడు తెలివి తక్కువ ఉంది అని మీరు అని చెప్తున్నారా? లేదండి, ఎక్కువ తెలివి, అన్నిటి గురించి మాట్లాడుతుంది, ఏది తెలీదు అనే పని లేదు. అంటే ఎస్, అంటే అన్నిట్లో నాలెడ్జ్ ఉంది, ఎడ్యుకేషన్ లో మాత్రం తగ్గింది. అంటే దానిపైన ఏకాగ్రత తగ్గిపోయింది. చెప్తుంటండి గురువు గారు, జాహ్నవి నీకు అంత మంచిగా ఉందమ్మా, నువ్వు చదువుకుంటే నీకు అన్ని మంచి జరుగుతాయమ్మా అని ఎంత చెప్పినా నాకు చదవటానికి మనసు లగ్నం కాదమ్మా అని ఏడుస్తుందండి. ఒక్కతే పాప అండి, గట్టిగా కొట్టలేను, అట్లా అంతే మొండితనంగా ఉంటుందండి. ఇప్పుడు పంచమ స్థానం చూపిస్తుంది. సరే తల్లి, మీరు మళ్ళీ పంచమ స్థానం విద్యాస్థానమే వచ్చింది. ప్రజెంట్ రాహు దశ అయిపోయి గురు మహాదశ స్టార్ట్ అయింది. రాహు మహాదశ ఎక్కడికి ఉందంటే అమ్మాయికి 2013కు రాహు మహాదశ కంప్లీట్ అయిపోయింది.